అహం అహం బై అహం 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 బై అహం 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 బై అహం అహం. ఓరే బామర్ది బెర్తన్నట్రా ఏంది రావట్లేదా? మా అమ్మగారు రావే. మన శంభులింగ స్వామి జాతరకి మన శంకరెడ్డి గారు వచ్చి కూకుండే మా అమ్మగా రావే. ఆయన గారిని చూపిస్తా. ఆయన గారు చూసి ఒక ఎకరం పొలం రాస్తారే మా అమ్మగా రావే. నీకు ఆ పొలంలో ఎకరం కట్టేసి మెత్తగా మేపుతారు రావే మా అమ్మగా. అహం అహం బాయ్ అహం 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 బాయ్ అహం 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 బాయ్. ఏంద్రా గారు రావట్లేదు? అరే బాబు మమ్మగా రావే. మమ్మగా నీ దండం పెడతా రావే. అమ్మ నీ కోసం మటన్పల్లి నుంచి ప్రకాష్ బాబు వచ్చిండే పేటలో పింఛన్ చేస్తాడే మా అమ్మగా. ఆయన గారు చూపిస్తే ఒక 2 గుంటలు జాగ రాస్తాడే. ఆ జాగలో నీకు కొట్ట వేసి మంచిగా చల్లగా చెప్తే రావమ్మగా. అహం అహం బాయ్ అహం 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 బాయ్ అహం 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 బాయ్ అహం అహం. ఓహో ఓహో హో. నడుము సాలతో ఇరిగిపోయినాయా. ఈ గాడిద ముండ రామంటే రాలే. నేను తాడు ఎంత గట్టిగా పట్టినా అది తెంపుకొని చేను మరిగింది. ఈ గుడ్డలు ఉతికెళ్ళొచ్చి అది పానిగట్టపట్నం పోయింది. నేనేం చేయాలి? అమ్మా ఈ సాకల మూట సదనమే ఎట్లా అంటారు. బట్టలు మోసే గాడిద రాదా? ఈ లచ్చిముండ బట్టలు ఉతికే లచ్చిముండ రాదా? నేనేం చదువునయ్యా ఈ సాకల బతుకు. సాగల బతుకు వద్దరు వద్దరు సిద్ధలయ్య. ఈ సాటి బతుకు ఈ రోత బతుకు ఈ సాకలి బతుకు. ముందుకి వెనక్కి ముందుకి ఊగులాడి ఊగులాడి సావలేక చస్తున్నా. వద్దురు 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 సిద్ధలయ్య. ఈ సాకి బతుకు ఈ రోత బతుకు ఈ సాకలి బతుకు. సిద్ధలయ్యా మనకొద్దురు తండ్రి. అమ్మగారి బతుకు అయ్యగారి కెరక. అయ్యగారి బతుకంతా శెట్టిగారి కెరుకు. ఈ సాకలోని బతుకంతా సాకి బండకే ఎరుకు. వద్దురో వద్దురో సిద్ధలయ్య. ఈ సాకి బతుకు ఈ రోత బతుకు ఈ సాకలి బతుకు. సాకలి బతుకు సదనం ఏది ఎట్లా అంట. మా ఊరికి ఆ పులి వచ్చి ఊరి మీద పడి మనుషులంటే మనుషుల్ని పశువులంటే పశువుల్ని గేదెలంటే గేదెల్ని మేకలంటే మేకని నడ్డు నడ్డు మాదిరి మింగి పడేస్తుంది. నేనేం చేయాలా? ఆ చెరువు పోయి పట్టుతున్నావా? నేను సాకలోనిగా 50 ఇళ్ళు కూరలు మంచి మంచి కూరలు ఇంటికి కూర వచ్చాయి. నేను బాగా రుచిగుంటాను దాన్ని తెలుసు. అది నేను చెరువు పోదు. నేను చెరుకు ఎప్పుడు వస్తాను అని చెప్పిన అది కాలి కూకుంది. నేనేం చేయాలా? మా రాజుగారు ఉన్న పులిని చంపిన రాజుగారు పులిని చంపలేక రాజ్యాలు అర్ధరాజ్యం ఇచ్చారని ఆయన కూతుర్నిత్తా అని శిలాపలక వేసింది. ఆ పుల్లి ఆ పుల్లి నేనే చంపుతా. చంపు చంపినా అంతే
మిద్ది మీద మిద్దెక్కించి దిండు మీద దిండెక్కించి పరుపు మీద పరుపెక్కించి రాజు కూతురిని పక్కలేసుకొని కాలు మీద కాలేసి దుప్పని కప్పుకొని తలు పెట్టి మిగలదండి పండుకుంటే ఉంటుందిరా. అయిపోతా అయిపోతా రాజు కళ్ళున్నయిపోతా అయిపోతా అయిపోతా రాజు కళ్ళున్నయిపోతా రాజానికే రాజునైతా. బుచ్చి కంటే చక్కనైన చుక్కంట లచ్చి కంటే బుచ్చి కంటే చక్కనైన చుక్కంట రాజోళ్ళ గుంటంట రాజు కూతురునంట రాజోళ్ళ గుంటంట రాజు కూతురునంట అయిపోతా అయిపోతా రాజు కళ్ళు అయిపోతా. చాలా బాగుంది కానీ ఈ సాకల మూట సదనం మీద ఎట్లా అంట, ఈ సాకలమ్మ సదనం మీద ఎట్లా అంట. అయ్యా మా మేలచెరు గ్రామంలో శంభులింగం స్వామి జాతర అవుతుందయ్యా. ఆ జాతరకి ఇంటి ఆడు పిల్లగాళ్ళు అల్లుళ్ళు అక్కా చెల్లెళ్ళు చుట్టాలు చాలామంది వచ్చారయ్యా. బట్టలు ఉతకాల జాతరగా నేనేం చేయాలా? ఆ బట్టలు మోసే గార్య తెంపుకొని చేను మరిగింది. బట్టలు ఉతికలు నచ్చి అది పానిగంట మంత్రం పోయింది దాని అమ్మగారింటికి. నేనేం చేయాలా? ఏదన్నా జాతర దగ్గర పోయి చూద్దామా? మేనేజర్ జనం చూశారనుకో నా ఈపి సాపేటట్టుంది. నేనేం చేయాలా? నాకు దారి మార్గం తోచట్లేదు. జ్ఞాపకం వచ్చింది. మా మేనేజర్ చెరువుకి ఒకటే పెద్ద సాగిరేవు, పెద్ద సాగిరేవు. ఈ చుట్టుపక్కల ఉన్న సాగులోళ్ళు ఈ చుట్టుపక్క చాకలోళ్ళు ఏ చాకలో అయినా మా మేనేజర్ సాగిరేగే రావాల. నేను వాళ్ళ సందున దూరి ఆ బట్టలేందో ఉతికి వాళ్ళ ఇళ్ళకి పోయి ఆరేసి వస్తా. కళ్ళు దాగి ఎల్లెలగా పడతా. ఆ పులి సావటమా నేను సావటమా తేలిపోవాల. మా వంక బాడవన మా బాడవ చేను దగ్గర కళ్ళు గీతుర్రా మా గౌన్లోళ్ళు పోయి కళ్ళు తాగొత్తా. ఏ వెంకటేశ్వర గౌడ కళ్ళున్నది, ఏ కళ్ళున్నదియా? ఏ కళ్ళు లేదు పోరా, నువ్వు డబ్బులు ఇవ్వు. ఏంది డబ్బులు ఇవ్వపా? ఇదేందండి? నేను ఊళ్ళో బట్టలు ఉతికే సాకలో ఉండేది, నేను డబ్బులు ఇవ్వటండి. ఇది ఎక్కడ నన్ను తెలిసిన వారమేనా? ఈయన గారు కళ్ళు పోయానంటే ఈయన గారు పోయిన ఆదివారం ఎల్లమ్మ తల్లిని పెట్టిండు మా ఇంటి నేను వాళ్ళ ఇంటి సాకలానిగా. ఆయన మాకు ఓనర్ గారు ఎట్లా కొద్దురా సాకలో అన్నాడు. నేను రాలే. ఆ కోపం పెట్టుకుని నువ్వు డబ్బులు ఇవ్వపోరా అంటుండు. ఆయన పోయిపోతే మా బాడో చేనికి వెళ్ళి ఇంకో గౌడు పండ్లు తాళ్ళు కడిగిస్తుండు. పోయి అడుగుతా, ఏ గురువు కళ్ళు నాదియా కళ్ళు? అబ్బో మహారాజు చాలా మంచివాడు, పుణ్యాత్తుడు, మంచి కళ్ళు పోతాడు. పోయి తాగొత్తా. మా గోళాన్ని చాలా మంచోడా, మంచి కళ్ళు పోసిండే, మందు కలపలే, పండుదాల కళ్ళు. బో ఏమని సాగుతుంది. అమ్మో నేనేం చేయాలా? నాకు నిద్ర రాదు, ఏం చేయాలబ్బా?
మా తాత నిద్ర రావడానికి జోలపాట చెప్పిండండి వినాయకరాజు గారు. ఆ జోలపాట పాడితే నిద్ర వస్తుంది. హరిహరి నారాయణ ఆది నారాయణ. ఏందబ్బా ఈ జోలపాట పాడిన నిద్ర రావట్లేదు. మా బావగారు వినాయకరాజు గారండి హార్మోనియం వాయిస్తాడు. ఆయన ఒక జోలపాట చెప్పిండు. అదే నా పాడుతుంది చెప్తాను. కిట్టమ్మ గోపాల బాల కిట్టమ్మ కిట్టమ్మ గోపాల బాల కిట్టమ్మ నందా కుమారుడంట నవనీచతేరుడంట నందా కుమారుడంట నవనీచతేరు కిట్టమ్మ గోపాల బాల కిట్టమ్మ కిట్టమ్మ గోపాల బాల కిట్టమ్మ నందా కుమారుడంట నవనీచతేరు నందా కుమారుడంట నవనీచతేరు కిట్టమ్మ గోపాల బాల కిట్టమ్మ. ఆ పులి సావటం నేను సావటం కాళ్ళెత్తి పడుకుంటా. బాగుల్లో వెతికాను వంకల్లో వెతికాను ఎందెందో వెతికిన కలరావు మామ ఏడనున్నావో మామ ఎక్కడున్నావో ఎక్కడున్నావో మామ ఏడనున్నావో ఓరి మామో ఓరే తెప్ప యాదో సచ్చినోడా ఏదమ్మా నీ గోళ ఏందయ్యా ఊరికే ఈ సచ్చినోడి నుంచి నాకు తెప్పలు వచ్చి పడి తెప్పడు సచ్చినోడి నుంచే ఎవడాడు ఎవడు నా మొగుడు నా భర్త నా పెనిమిటి మా ఆయన ఎంత అటనా మరి నాకేంది మా అమ్మ అట చెప్పింది. ఏం చెప్పింది? ఓసారి లచ్చా ఈ నా తమ్ముడు నీకు మేనమామ అవుతాడు ఆయన కట్టుకో అన్ని బాగా శుభ్రం చేసి పెడతాడని చెప్పింది. ఏం చేయలేదా? ఏంది ఆడు చేసేది? ఇదిగో మా ఇంట్లో పెట్టుంది అబ్బాయి. ఏం పెట్టా? అదేలే ఆ పెట్టే. ఆ పెట్టే రుద్దేది అబ్బాయి. ఇస్త్రీ పెట్టా. ఆ పెట్టి మీద చెయ్యడు రుద్దడు రెండు లేవు. ఏం చేస్తా బొగ్గులు ఉడతాగా కాలిపోతున్నాయి. ఇప్పుడు ఏమైనా పిల్ల జల్ల ఏమన్నా ఉన్నారా? పిల్లలు కావాలయ్యా నీకు? మహానుభావులు పండితులు ఒకడు పోయాడు. వాడు పోయింది పాపడికి పాపం పుణ్యం తెలియదు ఏంటి ఎందుకు అనాలా. ఇదిగో ముగ్గురు పెద్ద మనుషులు ముగ్గురు ముహూర్తం పెట్టి నాకు మనువు చేసిండ్రు. అయ్యో నీకు ఎట్టాటి మనువో చెప్పనా? చెప్పు. మంచి పనిమంతుడు మా ఆయన. అబ్బా ఎట్టాటి పనిమంతుడు కాదయ్యో. రేయి తెల్లవార్లు గురక పెడతానే ఉంటాడు. అది అలవాట్లే అమ్మాయి. అదే అనుకున్నాలే నేను కూడా. ఏది పెట్టపోయినా అదన్నా పెట్టాలిగా గురక. అంత పనిమంతుడు. ఏందబ్బా ఈ రకం గురక పెడుతున్నాడు. ఈ సచ్చినోడికి ముందు నుంచే ఉందా మధ్యలో వచ్చిందా అనుకుంటే మా అమ్మ దొంగమని అడిగా. అమ్మ అమ్మ మాయకి ఏంది అట్ట వస్తుంది సౌండ్ అని చెప్పి మేలచ్చా ఆ నిద్రపోయినాక ఏంది ఆ నిద్రపోయిన తర్వాత మీదెక్కి కూకోవే తగ్గిపోద్ది అన్నది. అది కూడా ఉందా? వెంటనే ఎక్కి కూకున్నాను అబ్బాయ. అంతదికి పారిపోయాడు. ఎందుకు? ఏం సచ్చినోడు భయం వేసింది. ఏమన్నా అసలు నీకు పెళ్లి చేసిన పెద్దలు ఎవరమ్మాయి? ఉన్నారులే. ఎవరు?
మా పంతుల పేరు ఆ, వినాయకరాజు. నీ లేను ఆ రోజు లేను అన్యాయంగా చెప్పు. మేడం వాయించింది ఎవడో తెలుసునా? ఎవడాడు? నల్ల కర్ర ఉంటుంది ఆడికి. ఎవడాడు? ఆడికి అన్ని బొక్కలే. ఆహా, ఆ నల్ల కర్రకి అన్ని బొక్కలే. నీలేనా? ఆ? ఈ అబ్బాయేనా? 5 రూపాయలు దచ్చం తీసుకున్నాడు. అయ్యో, ఓహో, ఆ, 5 రూపాయలు దచ్చం తీసుకొని మనువు చేశాడు. అయ్య, ముహూర్తం పెట్టు నాయనా అంటే ఆ, 3 నాళ్ళ ముచ్చట ముహూర్తం పెట్టిండు. వాడికి ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారా? ఎందుకు లేరయ్యా? ఆ, ఒక గుర్రం మొఖం ఉంది ఈ సచ్చినోడికి చెల్లి. ఓహో, మామూలు మనిషి కాదు, మంత్రాలకు అత్తె. అబ్బ, ఏంది మాయల మర్రాటి, ఆహా, అది గుర్రం మొఖం ఉంది. ఆ, ఆసే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఆ, నాకు ఎంతో కొంత కట్టం ఇస్తాను కానీ నువ్వు ఇంట్లోకి రా అంది. అదంతే డబ్బు. ఆ? దానికి డబ్బు. ఏ కాడికి డబ్బులు సొమ్ములు పిచ్చే గాని అది కాదులే మాయ, ఆడపిల్ల కట్టం ఇయ్యాలగా. అదే అనుకోలే కూడా. ఆ, ఆడపడుసు కట్నం ఎప్పుడు అడుగుతారయ్యా పంతులా? చెప్పు, న్యాయం చెప్పు. అంటే గడపలో లగ్గం మాట్లాడుకునేటప్పుడు అడుగుతారు. ఏం పెద్ద మనిషి నువ్వు? అసలు నువ్వు ముయ్యసాయి పెద్ద మనిషి బయలుదేరి. ఆ, లగ్గం మాట్లాడుకునేటప్పుడు మనువు మాట్లాడుకునేటప్పుడు కట్నము ఆడబిడ్డ లాంఛనాలు అడుగుతారు. ఓహో, నన్ను అడగల, ఆ, అది మర్చిపోయింది. ఆ, ఎప్పుడు తిండి రందే కదా దానికి. అబ్బే, కొమ్మం తింటుంది. ఆ, తినే రందులో పడి నన్ను మరిసిపోయింది అడగటం. ఆహా, ఇక నీకు అదృష్టం పండిద్దిగా. అదే అనుకొని అబ్బా నా పంట పండిందిలే, ఇక నా జోలికి రాదులే అనుకున్నా. ఇప్పుడు లేస్తే నా జోలికి వస్తుందా మనిషి? ఎందుకు నా కట్నము, నా డబ్బులు, నా పెట్టు పెట్టేందు దొరా? నా పెట్టే నాకు ఉన్నది ఒకటే పెట్టే, దానికి తెట్ట పెట్టే అంటే ఒక బీరువా పెట్టే. నేను ఇంకో పెట్టే అనుకున్నాలే. ఆ పెట్టే కాదు, మాకుంది ఒకటే దొరా, దానికి ఒకటే డబ్బులు రండి. ఇద్దరి పెట్టా. ఆ పెట్టి ఇంతకు పిల్లలు ఏమైనా ఉన్నారా మాయే? మా ఆయన అందగాడయ్యో. ఆడికి 2 పెద్ద అవి కూడా ఉండే. ఏం మాట్లావి, పెద్దోళ్ళు ఉన్నారు. నేనేమన్నాను? పెద్ద ఉండేది అవి చూసి మోజుపడి నీ మనువు చేసుకుందాన్ని. ఏందంట పెద్దవి? ఎంత పెద్దగా ఉన్నాయి. ఇంకా అదెంత పెద్దగా ఏందది? అదేలే మీసాలు. ఓహో, మీసాలా? వాడికి ఏది కుట్టినాడు అంతే, నేను పోయిందాకా అంతే. అన్నీ ఎత్తుతాడు, ఒకటి మాత్రం ఎత్తడు. ఇదిగో ఏం చేస్తావు? చేసుకున్న నేరానికి తప్పదు, సంసారం చేయాలిగా. సరే అని పాల గ్లాసు తీసుకొని అడుగు పెట్టిన లోపలికి. ఓహో, ఏ వాణి స్త్రీలాగా. మా ఆయన శోభన్ బాబు కదంటయ్యా. అడుగు పెట్టిన. ఏంది లచ్చాయి అన్నాడు. మామా తెల్లవార్లు మేలుకొని ఉండాలా, చాకిరి చేయాలి నువ్వు. నీకోసం 7 పాలెట్టుకొచ్చినాను మామా అని చెప్పిన. ఒకసారి తిక్కలదానా అయి దాంట్లో కొద్ది పెరిగేవే తోడయ్యి తెల్లారి పెరిగేసుకొని తిందామన్నాడు. అంత పనుడా మీ ఆయన? అదేగా నా బాధ. ఎద్దు చూస్తే ముద్దు వస్తుంది, ఈడుపు చూస్తే ఏడిపోతుందని అట్టాడు దొంగ సచ్చినోడు గట్టపట్టింది మా అమ్మ. ఓసే లచ్చా, నీకు అరెకరం ఉంది, ఆడి కూడా అరెకరం ఉంది, ఈ 2 కలిపితే ఎకరం అయితే నువ్వు 1 నికరం అవుతావని చెప్పి అయిందిగా. ఏమైంది? ఏం మడిసివు నువ్వు అసలు? మనువు చేసేటప్పుడు పిల్ల మంచి చెప్పరా, ఆ సచ్చినోడికి అది ఉందా ఇది లేదా అని కనుక్కోవద్దంటే నువ్వు. ఉందిగా ఏదో ఉంటాను కుందులే సాకర మూట, అది మాత్రం ఈపునేస్తాడు. అసలు లచ్చ పాయే అంటాడు. ఆడికి రా సచ్చినోడు అంటే రేవుకి వెళ్దాం రాయ అంటాడు. ఇంకా పాల గ్లాస్ అయిపోయినాక ఏం జరిగింది? ఇక సరేలే మా మామ ఏదో కోపలు అన్నాడో ప్రేమతో అన్నాడు అనుకొని నీకు మంచి పాట పాడినాను అబ్బయ్యా. ఏమని? బుద్ధి పావురమా, అయ్యో పాపం అంటే అది నేరమా, అది వాళ్ళకి అలకలు వారి సంతమా. ఓహో బుద్ధి పావురమా, అయ్యో పాపం అంటే అది నేరమా, పాడే లోపే
ఇదేదో నాకు మంత్రం వేస్తుంది అనుకున్నాడు, మాయ చేస్తుంది అనుకున్నాడు. అంతే మంచం నెత్తిన సూరికాడబ్బయ్య. అంటే మీది ఫ్యాన్లు బోర్లు ఉన్నాయిగా, పాకలో చెవట పోసి బయటికి పోయింటాను. అదే అనుకో, నేను కూడా బయటికి పోయినా. నువ్వు పోయావు? పోయా మరి. భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడ ఉండాలి కదా అని పోయా. మళ్ళీ ఇంట్లోకి వచ్చిండు. అంటే తెల్లవారుదామున మంచు కురుస్తుందిగా. ఇదే తెల్లవారు ఇదే గోల, లోనికి బయటికి బయటికి ఏదన్నా పడతారు పిల్లలు ఊరిక సామే. ఏదన్నా ప్రత్యామ్నాయం చేయొచ్చుగా. ఏం చేయాలి? ఏదో ఒకటి. అన్ని చేసి చేసి వదిలేసాం గాలికి. మహానుభావులు ఇద్దరు ఉన్నారు. ఎవరు వారు? పోస వెంకటరెడ్డి గారు, మా బ్రదరు. ఇదిగో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అబ్బాయో. పోస వెంకటరెడ్డి దగ్గర మహా మగాడు అబ్బాయో. ఓ 8 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు అంట నన్ను. వచ్చాడు కాచి చుట్టూ తిరుగుతాడు. చుట్టూ తిరిగేది నా కోళ్ళ నా కోళ్ళ నా కోళ్ళను రుద్దుకొని తిరుగుతుంటాడు. ఆయనకు అంత ప్రేమ నువ్వు అంటే. ప్రేమేనా ఇంకేమన్నానా? ఏమో అది బాగా తెలియదు. ప్రేమ అయితే పర్లేదులే. ధర్మూరి గారు ఉన్నారు, గొప్ప ఆయన. ఎవరైనా? ధర్మూరి గారు. ధర్మూరి గారా? ఆయన కూడా గొప్పోడు. నిన్ను కూసబెట్టి సాగుతాడు. కూసబెట్టి పెడతాడా సాగుతాడా? ఎట్టయినా చేస్తాడు, ఏదైనా చేస్తాడా. మహానుభావుడు అంత గొప్పోడు అనమాట. ఇదిగో ఆయన గురించి చెప్పే పనే లేదు మనకు. ఎందుకు? ఆయనకి చెప్పనా వద్దా? చెబితే బాధపడతాడు ఏమన్నా నీకు. ఏమొద్దులే ఆయనకు. ఆయనకి అది పని చేయట్లేదంట. అది కాదులే, పెద్ద వయసు అయిపోయిందే లచ్చా, నా కాళ్ళు చేతులు పని చేయట్లేదు అన్నాడు. కాళ్ళు చేతులకు దీనికి పని ఏముంది? మరేం కావాలా? ఏం పనిలే, నీకు అవసరమే. ఏదేమైనా కానీ నా మొగుడికి నాకు పంచాయతీ పెట్టి నా కాపర సక్క పెడతారా, లేకపోతే నన్ను వెళ్ళిపోమంటా నా పుట్టిన. డొంకలు తిరుగుతుండా ఆ ఎద్ద సచ్చడికి ఎప్పుడు డొంకలు అమ్మట, ఎప్పుడు డొంకలు. ఓరి మావా ఇది వరస. లేతే 2 లేవుతాయి, పడిపోతే మొత్తం పడిపోతాయి. ఏమో చూస్తే కదంట దొర తెలిసేదే. అసలు నువ్వు మహాపతివ్రత సావుడు వాడు. నేను పతివ్రతలకే పతివ్రతని. నేను పరమాణం కాస్తే 10 రోజుల దాకా చల్లారదు. అంత మహాపతివ్రతని నేను తెలుసా. ఇదిగా నా మొగుడు ఒక సచ్చిన నా మాంగళ్యంతో బతికించుకుంటా. దగ్గర బాగానే లేగుతుంది, పడిపోద్ది. ఇదిగా ఏమన్నా మందులు ఏమన్నా ఉన్నాయా దానికి? ఈ మధ్య ఒక ఆయన అట్ట వేసుకుని మీద పడి గుండెకి సచ్చిండంట. అట్టాడి మందులు బిగ్గబాకండి. అబ్బాయి మా ఇంత పొడుగు ఉండాలి. ఏమైంది అది? ఉంది పక్కన పెట్టుకున్నాను. అయ్యో రామ, అది పని లేక పక్కన పడేసాడు. పనికి రాక కడుపు ఏందో చూడు చూడు. లేస్తుంది నీ తాళి పట్టి గచ్చిదే కొద్దిగా. నేను లేపుతా చెప్తావా? పైకి ఫోన్ చేస్తా. లేచింది నీ తాళి పట్టి గచ్చిదే. అదేంటి అది పడిపోయింది, ఇది లేచింది. అది పడిపోయింది, ఇది లేచింది.
ఎందాక లేపేది? ఇప్పుడు వాడిని ఎట్లా లేపాలా? అదే నా బాధ కదా. ఈయన్ని లేపాలంటే నాకొక ఆలోచన వచ్చింది. బొమ్మ కది, బొమ్మే బొమ్మకి దిమ్ముండాలగా. దగ్గరకు పోయి చూడు. నీకు దింబెలు కావాలా? ఆముతమైంది ఆముతమైంది. ఆయుధం 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 ఆయుధమా? ఆయుధం నీది నీ దగ్గరే ఉందిరే. సరే సరే కానీ అసలు వచ్చే పొద్దుననంగా సాకిరేవుకి వెళ్ళి గుడ్డలోతో కొత్త అని వచ్చినావా? అసలు వచ్చే ఏంది? ఆ చెరువు పోయి బట్టలతో కొద్దామంటే ఆ దారిన పులి పండుకుంది. నేనేం చేయాలా? ఈ గాడిద వండాం, తాడు తెంపుకొని పొలం మరిగింది. నువ్వే మీ అమ్మగారికి పానకంటి పట్టణం పోయి నేనేం చేయాలి? పానకంటి పట్టణం పోయి బాగా తిని చూడు, తిని పిర్రలు ఎట్టంగా వెనక మారలా బాగా బలిసి వచ్చింది. పానకంట నేను ఇక్కడ మేళచెరు జాతర అయితే ఆ ఊళ్ళో వాళ్ళతో బట్టలు ఉతకలేదని మాకు సంవత్సరానికి ఒకసారి వినాయకులం గారు జాతర, పెద్ద జాతర అండి. 10 ప్రభలు పెట్టారు రికార్డింగ్ డ్యాన్స్. నేను వయసు పోరగాడిన. మాకు చిన్నప్పటి నుంచే రికార్డ్ డ్యాన్స్ చూడటం చాలా ఇష్టం అండి. మోహన్ గారు ఈ బట్టలు ఉతుకోలేక సాకలునిగా ప్రభగాడికి పోతే ఏ మనిషి చూసి నా ఈపి సాపు చేస్తాడు అని రికార్డ్ డ్యాన్స్ దగ్గర కూడా పోలేదా. ఆ బట్టలు మోయటానికి గాడిద కావాలా, బట్టలు దానికి లచ్చి కావాలా. ఇది పానకంటి పంట పోయి ఇప్పుడు వచ్చి నేను కాసంత ఆ భయానికి కళ్ళు దాగి పండుకుంటే ఇప్పుడే నిడలేయి కాడ కొద్దిగా కన్ను మూసింది. ఇది ఇప్పుడు వచ్చిందని లేపింది. ఎసే పిల్ల ఏంద్ర పిల్లడా? పిర్ర పింగాణ మోత మోగితే పిల్ల అనుకుంటున్నా. ఏం చేయమంటావా నన్ను? అసలు నన్ను ఏం చేయమంటావా? అత్త కాదురా, ఊళ్ళో వాళ్ళ గుడ్డలన్నీ తెచ్చాడు దొంగకుంటే ఎట్టనుకున్నావు? పోయా పుల్లి సామంటావా? ఆ సత్తి ఏంద్రా, నీలాంటి సత్తిన ఒకటే బతికిన ఒకటే పోసా. నీకేమే, నేను సత్తే నాలాంటి వాళ్ళు 100 మందే నీకు. ఓలమ్మో, మరి అంతేనే. ఏంట్రా కోతలు ఊరికి కుట్టుకోడి ముడ్డుకినట్టు? ఏంట్రా కోతలు? సరే కానీ ఆ కర్ణం పంతులు గారు ఏమన్నాడే? కర్ణం పంతులు ఏమన్నాడు? ఆ కర్ణం పంతులు గారు ఉండాలి. ఎందుకు ఇప్పుడు ఆయన చెప్పవా? ఏమన్నాడే కర్ణం పంతులు గారు? ఏందల్లా ఇటు వచ్చినావు అన్నాడు. ఏమి లేదు బాబాయ్య, ఏదో కొత్త గింజలు ఆడతామని వచ్చినా అని అన్నా. లోనికి రావే అన్నాడు. ఏంది? లోపలికి రమ్మన్నాడు. వినాయకులం గారు లోపలికి రామన్నాడు అంట. లోపలికి రమ్మన్నాడు దొరా. సర్లేని పోయినా బాగా సాపే పెడతానన్నాడు మామ. ఏంది సాపేది ఏంది? వాడు పెట్టేది ఏంది? అసలు మనిషి అని అసలు వాడు సాపేది ఏంది, వాడు పెట్టేది ఏంది? ఏమే అసలు వచ్చి నువ్వు సాపవే నేను పెడతా అంటాడు. ఏంది అది? వాడు పెట్టేది ఏంది, నువ్వు సాపేది ఏంది? చెప్పే. ఇది పానకంటి పంటం పోయి బాగా తిని బలిసిన కాంచి తిని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోకుండా దీని ఇష్టం వచ్చిన రాజ్యాంగం ఇష్టం వచ్చినట్టు తిరిగొస్తుంది ఇది. ఏ లచ్చా తిప్పటి ఉన్నారా బతికే? ఇప్పుడే పోయాడు దొరా. ఎప్పుడు పోయిండు? ఇప్పుడే. ఇంట్లో మాటలు వినిపించినాయి కదనే. మాటలు కాదు, నా బొంద కాదు. లచ్చా ఏమైనా తిప్పడు? పోయిందా? చచ్చిపోయిందా? నీకు లచ్చా నీకొచ్చిన భయంలే, నేను ఉన్నాక మీకు బాధే లేదు. ఇది నా కొంపకేం ఉసిరి పెట్టింది. అది నేనున్నాను, నేను చూసుకుంటాను. లేవే
ఏంది దీన్ని చూసారా అండి దీని నాటకాలు? కర్ణం పంతులు గారు వచ్చిండయ్యా పండుకో అన్నది. నేను పండుకోవటం ఏంది, నేను చావటం ఏంది, నా ఒంటి మీద గుడ్డ కప్పటం ఏంది, ఆయన రావటం ఏంది, నేను ఉన్నానులే చూసుకోవటం ఏంది? అసలు ఆయనకి నీకేంది సంబంధం? అసలే విడువ మాస నిసిరే తిరిగాల విడువ మాస విడువ మాస ఏమైతే మీ ఎటువైతేమి, ఏమైతే మీ ఎటువైతేమి, నిన్ను పడకే బామాని ఏడు పిందకి బామా. కళ్ళకు కారం కొట్టిపోతివా ఎక్కడికెళ్తావు బామా, ఏమైపోతావు బామా. ఏమైతేనే నిలవ మాసాన్ని సిరేదైతారా, నిలవ మాసాన్ని సిరేదైతారా, ఎక్కడికెళ్తావు బామాని ఏమైపోతావు బామా. అయ్యా అదయ్యా ఆయన తంతు. ఇదిగో చూడు మామా, సాకిరేవుకి వెళ్ళి ఇవాళ గుడ్డలో తక్కువచ్చి ఊళ్ళో వాళ్ళకి ఇయ్యకపోతే నీ సాపు చేస్తారు. అర్థమైందా? బొట్టు నాకు ఇచ్చేవి. ఏందే నా తాళి బొట్టు నాకు నీ తాళి బొట్ట? అవునే, నీకు ఇచ్చేయాలా? నా తాళి బొట్టు నాకు ఇస్తావా లేదా? నేను తెంపను పోరా. ఏంది? నేను తెంపను. నేను కట్టిన తాళి బొస్తు నువ్వు తెంపవా? తెంపను. ఇస్తావా లేదా? ఇస్తావా? ఏంటా? నా తాళి బొట్టు నాకు ఇస్తావా లేదా? ఇవ్వను. ఇయ్యను. ఇయ్యకపోతే నా మొలతాడు తెంపుకొని నీ పోతావే. పోరా పో. ఇదిగో నువ్వు పోతే నాకైనా భయం అనుకుంటున్నావు ఏంటి? అబ్బో నీకేం భయమే? మానుగంటే పట్టణం వెళ్ళి అమ్మగారింటే ఉద్యోగంలో చేరిపోతారు. మొన్న 2 నెలలు పోయి బాగా తినొచ్చినాగా నా కాడ మేపు దొరకట్లేదు, మళ్ళీ పోతా ఉంటుంది వగలు పెట్టుకొని వగల మారింది. నీకు లేదు ఏలేడంత పులిని చంపలేక ఎల్లకలు పడుకొని వేడుకున్నావు. సరే కానీ ఏంది సాకాల దగ్గర పోయి డబ్బు వేసుకొని ఇంటికి. అవునా? ఇంట్లో బుట్టలు ఉన్నాయి. అట్టారా దారికి చూడు మామా, నేను బుట్టలు చూస్తాను దారి. సతిరేవు కాడా సావి బంధం అరే నీ సోపు అపరారాజు
బండనేసి రాస్తా రాతి బండనేసి రాస్తా. నిన్ను చూడగానే జిల్లంది నాకు ఆహా అలాగా మెరుగుతుంటే ఎక్కడో ఉంటుంది నా మనసు. అబ్బా ఎక్కడో ఉన్నట్టు నాకు అబ్బా ఇక్కడే ఉన్నట్టు వచ్చే వెతుకుతుంటే అందం అరే నీ సోపు అపరా రాజు గంగరాజు లచ్చే రాజు లచ్చే వెతుకుతుంటే అందం. ఏయ్, అజయ్ ఇక తీసుకోవే బో ఉతికినావు కానీ మండ పద పద పుల్ వస్తుంది మళ్ళీ. కైలాస హిమగిరి శంకర కలికాలనీశ్వరా, ఒకసారి మోము చూపించరా. ఓం కైలాస హిమగిరి శంకర కలికాలనీశ్వరా, ఒకసారి మోము చూపించరా. చంద్రమౌళి శిఖ పద్మశాలి చంద్ర కిరణాల తేజో విహారి. చంద్రమౌళి శిఖ పద్మశాలి చంద్ర కిరణాల తేజో విహారి. వందమోయి ఓలింగదారి శరణు శరణు శరణి నిన్నే కలికాలము ఒకసారి కైలాస హిమగిరి శంకర కలికాలము ఒకసారి మోము చూపించరా. ఎండి కొండ వాస నివాస తెలుగు నింపగ రామయేశ. ఎండి కొండ వాస నివాస తెలుగు నింపగ రామయేశ. అర్ధనారి ఓలింగదారి అర్ధనారి ఓలింగదారి శరణు శరణు శరణి నిన్నే కలికాలము చరా. ఒకసారి మోము కైలాస హిమగిరి శంకర కలికాలము చరా. ఒకసారి మోము చూపించరా. హెచ్చరిక, ఈ డొంకలకు ఎవరు పోకూడదు. ఈ సమీపనున్న సాకిరే వద్దకు ప్రతిదినము నీరు తాగుటకు మాయల పకీరు మాయాజాలంచే పెద్దపులు వస్తున్నాడు. ఇది ఈ పట్టణంలోని మనుషులకు పశువులకు చాలా హాని కలుగజేస్తున్నది. దీన్ని చంపి దీని ఆనవాలుగా కోరలు గౌరలు తెచ్చిచ్చిన వారికి నా అర్ధరాజ్యమును
నా కుమార్తెకు చంద్రావతి వచ్చిన ఇచ్చి పట్టాభిషేకం జరిపించబడును. ఇట్లు పులిరాజు. అబ్బాయా, ఓ అబ్బాయా, ఏ ఊరు అబ్బాయి మంది? ఈ ఊరే. ఈ ఊరా? అవును. ఈ ఊళ్ళో ఈ మొహం ఎక్కడ చూడలేదే. చెరువులోపల్లి. అది ఎక్కడ అబ్బాయా? తెప్ప కింద. ఎక్కడ నువ్వుకేమి మర్యాదగా పోతావా లేదా? అబ్బో అబ్బాయో, అది పిల్లి కాదు అబ్బాయో, సమాచారం సుబ్బయ్య గారు అబ్బాయో, అది పిల్లి కాదు, పెద్ద పులి. పెద్ద పులి అబ్బాయా. నీకు చూస్తే మిమ్మకి ఒక్క కానీ ఒక్క కోడి లెక్క కానంతున్నావు అబ్బాయా. పైనుంచి కింది సాగుతూ ఎన్న పూసలు ఎక్కున్నావు అబ్బాయా. అది పిల్లి కాదు అబ్బాయి, పులి. నిన్ను మింగి పడేస్తుంది అబ్బాయి. ఎందుకైనా మంచిది అబ్బాయి, వచ్చిన దారిని వెళ్ళిపో అబ్బాయి. ఈ అబ్బాయి వామ్మో, చెప్పిన కూడా మయగా మిమ్మకి ఒక్క కానీ ఒక్క కొడుకురు అమ్మాయిగా ఎన్న పూసలు ఎక్కున్నారు నాయన. అది మింగి పడేస్తుందిరా నాయన. నేను సాకలు రేగిపోదామంటే నా కోసం ఋషి మరిగి ఆ దారినే పడుతుందిరా నాయన. వద్దని చెప్పిరా. ఈ పోరగాడు వింటాడా? వెళ్ళే నా మాట వినలే. ఆ పులి తిన్నది. ఆ పోరగాని తిని నేను సాకలోనిగా నా కాడ బాగా ఋషి ఉంటుందని మాసం అది నా కోసం కావిలి కూర్చింది. చెప్పిన ఈ పోరగాడంగా నేనేం చేయాలా? వామ్మ, ఇది నా కోసం ఊరుకున్నది. చూద్దాం. ఏంటబ్బా ఇది కదలకుండా పండుకుంది. చూద్దాం. దగ్గర పోతే నన్ను కూడా మిగిద్దామని భయం అవుతుంది. ఒక 2 రాళ్ళు వేసి చూస్తా. ఏందబ్బా రాయేసిన మేసలతోనే కసలేదు. ఇది ఆ పోరగాని తిని బాగా మత్తెక్కి పడుకుంది. ఈ సాకల ముండా కొడుకు నా కోసం చెరువు కొత్తడు బట్టలు తినడానికి వాణి కూడా తింటే నా కడుపు నిండిద్ది. నేను వారం రోజులు బిర్రుగా పోయి అడవిలో పండుకోవచ్చు అనుకొని అది నా కోసం పండుకుంది. కూకుండా ఇంకొక రాయేసి చూస్తాను. ఏందబ్బా నేను సట్టలు సస్తాయి దగ్గర పోతా. సచ్చినా ఒకటే, మయ్యకి నేను ఒక్కడే. ఆ లచ్చి అదే బతికిద్ది. నేను పోయి చూస్తా. చంపిన పోరగాని తిని మొత్తగా పడుకుంది. అది లేవటానికి లేదు. తల్లి పోయి చంపిన చచ్చింది. రాజుగారు శిలాపలకం వేసింది కాండి. గోర్లు, చెవులు, తోకలు, అంతేగా. చెవులు, తోకలు, గోర్లు. ఎవరు తిప్ప? తిప్పరాజు ప్రభు. సాగులోడు అంటే మహాసులకన అయిపోయింది ఒక్కొక్కరికి. తిప్పరాజు ప్రభు. వీడికి అడ్డం వచ్చే వాడెవరు? తిప్పడికి అడ్డం వచ్చే వాడెవరు? వీడికి అడ్డం వచ్చే వాడెవరు? తిప్పడికి అడ్డం వచ్చే వాడెవరు? తిప్పడంటే తిప్పడు, మూడేడు తిప్పడు, తిప్పడంటే తిప్పడు. వీడికి అడ్డం వచ్చే వాడెవరు? ఈ తిప్పడికి అడ్డం
గడ్డం వచ్చే వాడెవరు ఈ తిప్పల గడ్డం వచ్చే వాడెవరు ఎన్ని ప్రకటనలు చేసినను ఎంత చాటించినను ప్రయోజనము రవ్వంతైనను కనిపించటం లేదు. నేను ప్రకటనలు చేసి 6 మాసములు కావచ్చుచున్నది. ఇంతవరకు ఆ మాయల పకీరు మాయాజూతముచే నా పట్టణము చుట్టూ తిరిగాడుచున్న ఆ మాయా వ్యగ్రమును చంపుటకు ఒక్కడైనను వీరుడు కనిపించటలేదే. ఆ పురి దురంతంలో నానాటికి మితిమీరిపోవచ్చున్నది. నా రాజ్యంలోని ప్రజలు ఆందోళనతో ఆక్రందనకు గురి అవుతున్నారు. ఆ పులిని చంపిన వీరునకు నా రాజ్యములోని అర్ధరాజ్యమును నా కుమార్తెను సమర్పించునని ప్రతిజ్ఞ చేసి చాటించితని. నా ప్రతిజ్ఞ నెరవేరనే ఆశ నానాటికి సన్నగిల్లుచున్నది. నా రాజ్యంలోని ప్రజలు ఆవేదనతో ఆక్రందనకు గురి అవుతున్నారు. ఇప్పుడు నాకు ఏ దారిను కనిపించటం లేదే. ఇంత వైశాల్య సంపద నొసగుతున్నా నా రాజ్యములో పులి చంపగలుగు వీరుడు ఒక్కడైన లేని వింతజేమి. పాడుబడిపోయనేమి ఈ భరత భూమి. ఆ ఏమిటి? పులిని చంపిన వీరుడా? తక్షణమే తోడుకుని రమ్ము. ఏమిది నాదు భాగ్యమనరే పులిపీచమడం పగల్గువాడే. మైత ప్రతాప భువనైక దురందరుడే గుదెంతే. ఏ నోములు నోచినాడనో అనూప బలాఢ్యుడ కండు అల్లుడై
దీపమును దీచి కుమారిని గైకొన వచ్చనే ప్రభులోరికి నమస్కారములు, ప్రభులోరికి నమస్కారములండి. పులిని చంపిన వీరుని నేనేనండి. పులిని చంపిన వీరుడు నీవా? ఏవండి నీవా? తెగ రాగం తీసి మాట్లాడతారేరండి. సాకలోలంటే అంత సులకంగా ఉందా? చంపిండంటే చంపిండు, తెచ్చిండంటే తెచ్చిండు. మాట కరాకరంగా ఉందాడండి. బాగుందే. నువ్వు ఆ పులిని ఎక్కడ చంపితివి? ఎట్లు చంపితివి? గలరా అండయ్యా చెప్తాను, వివరంగా చెబుతాను వినుకోండయ్యా. నేను అబద్ధాలు చెప్పనయ్యా పులిమామయ్యా. వివరంగా చెప్తాను పులిమామయ్యా. నేను అబద్ధాలు చెప్పనయ్యా పులిమామయ్యా. ఊరూరు గుడ్డలన్నీ వేరి వేరి మూటగట్టి, ఊరూరు గుడ్డలన్నీ వేరేరి మూటగా గారు మీద గంటెత్తి నాకు మామయ్యా. నేను నక్క కొమ్ము దొక్కినాను పులి మామయ్యా. నన్ను దొక్కినేది పులి మామయ్యా. నేను నక్క కొమ్ము దొక్కినాను పులి మామయ్యా. నేనేం చెప్పను పులి మామయ్యా. అది ఉరక నేనురక, అది ఉరక నేనురక. ఉరికి 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 నా చేతిలో పంగల కర్ర తీసుకొని పొడిచినప్పుడు కాదు, దెబ్బమ్మటి గుడ్లలో పెట్టి అడ్డం పడ్డది. పోయి రెండు కాళ్ళు పట్టుకొని గిరా 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 తిప్పి మా సాగల బండకి బట్టలు తినడం ఉతికి పడేసిన మహారాజా. దెబ్బమ్మడి చచ్చిపోయింది. ఏమిటి ఇదేదో మాయాజోదములు ఉన్నది? ఒక చాకల వాడేమి, పులిని చంపుటే ఏమి, మంగళవాడేమి, గడ్డాలు గీకటం ఏమి, కుమ్మరవాడేమి, కుండలు చేయటమేంది. సాకలో అంటే అంత సులభంగా ఉందా? ఏమండి మాట కరాకండుకుండాలా. రావణాసురుడు సీతమ్మని చంద్రమతమ్మని నడి రోడ్డు మీద అమ్మేలే. మేము మా రాజులమే, మేము కూడా రాజ్యాలు. ఆ సింహాసాన్ని వెళ్ళింది ఎవరండి? మా సాకలి ఐలమ్మ కదా. బాబు మాట్లాడుతున్నారో తెలిసినట్టుగా. ఇత్తనంటే ఇవ్వండి. తెప్పా మా ముందే పర్యాసంలో ఆడుతున్నావా? ఏందండి బాబు మాట్లాడతారులే, పర్యాసకాలం కాదు. పిల్లనిస్తావా లేదా? అయితే పులిని చంపిన ఆనవాళ్ళేవి? గది గట్ట రాండి, అది చెప్తాను నేను. ఇదిగా చెవులు, తోక, గోరు. ఏమిటి తోక చెవులా? అంతేగా మీరు చెప్పింది. నోర్మి వాచాలుడా. మగవాటికి ఏమో తోక, చెవులు, గోర్లు ఉంటాయి. ఆడవాటికి గోర్లు, కోర్లు ఉంటాయి. బాబు చూసినట్టు మాట్లాడతారేమండి? పులిని చంపిన వాడు గోర్లు కోర్లు తేలైంది కదా మా ప్రకటన. ఉండాలా. పిల్లని ఎత్తనన్నా ఈ అర్ధరాజ్యం ఎత్తనన్నా ఇయ్యకపోతే ఆ సింహాసనం నాదే. చాలించు అధిక ప్రసంగము. ఇట్లే పేలితీవో ఇప్పుడే నిన్ను బంధించి కఠిన కారాగార శిక్షణ అమలు చేయడు. ఎవరక్కడ? అవునా? పులిని చంపింది నిజమేనా? అవునా? నిక్కువమేనా?
వృత్తాంతము నాలుడేవునా ఒక్క బికారి చాకలి ఇదేనా నా ప్రతిజ్ఞాఫలం బీనాడు దరిచేరి పత్తి ఎంత గుడ్డల మోయగా అవునా నా సుత పూర్వకర్మము పరీక్ష ఏమి ఊహింపగా ఆ ఆ ఆ ఏమిటి పులిని చంపిన వీరుడా తక్షణమే తోడుకొని రమ్మం ఉందే మహాప్రభు స్వస్తి నిరంతర విశ్వ సువిశాల మహోదర రాజరక్షణ వస్తుత పుణ్య భారత శరణగలాగ పూజ పాద సుమోగల కరుణామల మందుల మాధురి మరౌందస్తి మైతా పులిరాజ జయో వేం చేయము రాజకుమారా వేం చేయము ప్రభు. పులిని చంపిన వీరుడు నీవేనా? ప్రభు ఇగో మీరు ప్రకటన చేసినట్లు ఆ పెద్ద పులు చంపి ఆనవాలుగా దాని కూరలు తెచ్చాను పరికరింపు. నిజమే, గోళ్ళు కూరలు. పులిని చంపిన వీడి ఇతని. శబాష్ రాజ్కుమార, శబాష్. నా ప్రతిజ్ఞను సర్వాలంకారంగా నెరవేర్చేతివి. నీచుడా, వాచాలుడా, రాజద్రోహి, నాతోనే పర్యాసం ఆడిన కదూ. ఎవరెక్కడ అయ్యా దుర్మార్గును తీసుకెళ్లి మన కారాగృహంలో బంధించి ఊరు నీరు లేకుండా చేయించగలడు. తీసుకెళ్ళడు. అయ్యా గడ్డి పుట్టినదన్నాయా, అయ్యా గడ్డి పుట్టినది నా లచ్చి నా కార్తె నాకు చాలయ్యా. ఆ ఊళ్ళో బట్టలేందో ఉతికి నేను పోతానా అయ్యా. అయ్యా నోర్మై వాచాలుడా, నీవే పులిని చంపిన విశ్వసించి ధర్మంకుడు బద్ధులమై ఒక చాకల వాణితో నా కుమార్తె కన్నీరు కాపురం చేయవలసి వచ్చిన కన్నీరు కాచుచుంటివి. రాజద్రోహి, నీచుడా, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించు. ఈ రోజుతో నా చేతులు నీ ఆయుష్ మూడిందా. ఇతను పిచ్చివాళ్ళే మందు నుంచి పంపలేదు. పోతలకి పిచ్చి పోతా అయ్యా తరువా పోతా. నాయన, నీ చరిత్రమైన నాకును వినుకుతూహలమగుచున్నది. నిన్ను గాయించి నిన్ను కన్న కృతార్థులైన జనని జనకలెవరో మాకు కుతూహలమవుతున్నది. ఎవరు నీవు, ఏ దిశల నేలడి పుణ్య వివర్ధనుండు, నిన్నిన్నివి పుత్రగా వరికి ఎంతయు ధన్యతగా తిమించే. ఎవరు నిన్ను గన్న జనయిత్రి మహాపరిపూత జన్మా, నాకివిది అల్లుడై తనరే ఎవ్వరివో చిలింపు బాలకా.
చిన్మయ దివాకరుండో కార్యవతీశ్వరుడు నన్ను గన్న తండ్రి మందుల గుణరాతి నాగమ్మ మాతృదేవి బాలవర్తి నా పేరును బాలవర్తి నా పేరును మరుగువాడా ఆహా బాలవద్ది పాండుగంటే వీరవంశం ఉద్భవించిన మరొంపు మొలకవా నీవు మా కల్లుడు ఒకట నా కుమార్తె జీవితం ధన్యమైనది నీవు నా కల్లుడు ఒకటి సంతోషమే కాదు గర్వం కూడా ఉన్నది నా తల్లిదండ్రులు ఈ సమీపనున్న మాయల పకీరు వాని గోలు బంధింపబడి ఉన్నారు వారిని ఎలాగైనా బంధం విముక్తులు చేసి కానీ మళ్ళీ పాల్గొనిపురంలో ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి బయలుదేరితేని కనిపించిన తల్లిదండ్రులు చెరసాల్లో ఏడుస్తుంటే ఇక్కడ నీ కూతుర్ని ఇవ్వమాడి సుఖంగా ఉండుట ధర్మం కాదు జననిన్ తండ్రిన్ బంధ విముక్తులుగా దల్పల్ ప్రయాణంతో కామున వీడేరి మోసలుండనై మాతా తండ్రులతో కూడి పోతున్నా అప్పుడే నీ తనయును పెళ్లివాడి పానుగల్లేగదు ఓ దరాదిరోతుమా బాలవర్ది నీకు ఏం కావాలని అడుగుము నాయన ప్రభు ఆ మాయల పకీరు మాయాజాలం కింద ఎమ్మ కింకెర్ల వంటి పానుగంట వీళ్ళే సిల్లగా మారిపోయినారు కానీ వాళ్ళని నేను మోసంతో సంపదలిచినాను మోసముతోడ నా జల్లని కదియ దుర్మార్పు చేత సంతాపం చెంది చిక్కినది ధనమునో గర్భమునో బేకాలను వీసము గాని వాణియడా మోసముతోడనే వాణిని చంపబూడినాడా దరాదిరోతమా బాలవర్ది నీ చరిత్రలో మాకు జాలి కూడా కలుగుతుంది నీ కావలసిన మన రాజ్యంలో సర్వసైన్యములు సాయంగా కొనిపోము ప్రతిరమగు నీ దుశూరత ప్రభవంబు అదుల నందు దాంబోదినో దాచే నమ్ము ఇంకా మేమును మా రాజ్యమెల్ల నీకే అంకితమ్మో అల్లుడా అడుగు ఇంకా నన్ను దీవించి పంపివేడు బాలవర్తి నీ బుద్ధి కుశలత నాకు నచ్చింది నాయన అట్లే పోయినాము పతిదేవి పూజ ఆ పరతంత్ర చరితలు గావించడి పకీరు గర్వమణిచి ఆదర్శమైతమై అలరారు నీ పుత్ర ధర్మ కటికదారి ధరణి దాటి కటిక చీకటికార కందీరుగాచ్చడి నాగమ్మ తల్లికి నవ్వు గొలిపి ముల్లోకములను నిర్మూలించి వీర ప్రతిభలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి విజయ
మంగళ ఘోషణోపేతుడవై అఖిల సేనలతో ఇటు కరుదెంచి విజయలక్ష్మితో పాటు మా విజయలక్ష్మిని పాణిని గ్రహించి శుభములు బడియమై దండస్తు మామగారు, దండస్తు. ఆ